ఇప్పుడు ఆర్టీసీ ఏపీఎస్ఆర్టీసీ అని ఉంది కదా వెబ్సైట్, ఫేక్ వెబ్సైట్ ఎలా ఉంటుంది? ఏపీఎస్ఆర్టీసీ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ట్రాన్స్పోర్ట్ అని ఉంటుంది ఏపీఎస్ఆర్టీసీ. అదే ఫేక్ ఐడి. మీరు ఇప్పుడు టికెట్స్ బుక్ చేసుకోవాలి ఎక్కడికైనా, ఫేక్ ఐడి ఎలా ఉంటుంది చెప్పండి? ఫేక్ మెయిల్ వెబ్సైట్ ఏపీ ఆర్ఎస్టీ అని ఉంటుంది. మీరు క్యాచ్ చేయగలరా? చదువుకున్న వాళ్ళేగా, క్యాచ్ చేస్తారా? గబక్కిన ఏంటంటే ఏపీఎస్ఆర్టీసీ సైట్ ఉంటుంది, కిందే ఆర్ఎస్టీ అని ఉంటుంది. మన కళ్ళు ఏంటంటే జస్ట్ ఆ మైనర్ గ్యాప్ని క్యాచ్ చేయలేవు. అంతా ఎడ్యుకేట్ అయ్యి ఉన్నా కానీ కరెక్ట్గా మనం ఫేక్ క్లిక్ చేసి టికెట్ బుక్ చేసుకున్నాం అనుకో, మన మనీ పోవటమే. అసలు ఆ సైట్ ఉండదు. మీకు ఒక కన్ఫర్మ్ టికెట్ అని ఒకటి వస్తుంది, అది చూపించినా ఇది అసలు ఈ సైటే కాదు అంటారు. ఓకేనా? సో అలా ఒక చిన్న మైనర్ మిస్టేక్ ఉంటుంది. ఇప్పుడు నైక్ ఉందా, నైక్ షూస్ ఉంటాయి కదా, వాడేం చేస్తాడు తెలుసా? నైక్కి NYKE అంటాడు. అసలు ఒరిజినల్గా NIKE. ఒక చిన్న లెటర్ని వాడు యూజ్ చేస్తాడు. దాన్ని బట్టి మనం కొంచెం చాలామంది ఏంటంటే మనం అలవాట్లో బర్రీలో వర్క్ రిలేటెడ్ వెళ్ళిపోవాలి, ఆ వర్క్ చేయాలి అని 4-5 వర్క్స్లో ఉంటాం కదా. ఈ చిన్న మైనర్ మిస్టేక్స్ మనం గమనించలేం. తర్వాత కూల్గా కూర్చుంటే అబ్బా మనం ఈ సైట్ రాంగ్ సైట్లోనే మనం ఎంటర్ చేసాము అని తెలిసిద్ది. సో ఇలాంటి మైనర్ మిస్టేక్స్ వల్లే ఈ సైబర్ క్రైమ్స్ ఎక్కువ జరుగుతుంది. ఇంకా రాని ఇవేంటంటే ఏ స్టేజ్కి వెళ్తుందంటే ప్రోనోగ్రఫీకి వెళ్ళిపోతుంది. మన ఫేస్ మార్ఫింగ్ చేసి మనం న్యూట్గా ఉన్నట్టు. ఇప్పుడు ఇలా ఉన్నానా మనల్ని సైట్లో న్యూట్గా పెట్టేస్తారు. ఆ సైట్స్ తెలియదు, అవి మనకు తెలియదు కదా. అవి ఎలా పెడతారంటే ఒక ఫేస్ పట్టుకుంటే ఇంకో సైట్లో పెడితే వాళ్ళకి ఒక lakhs of rupees వస్తాయి. ఓకేనా? ఇవి ఇంటర్నేషనల్ లెవెల్, నేషనల్ లెవెల్లో ఇవి ఇంకా మనకి తెలియదు. కానీ మనం చేసేది ప్రైవసీ మెయింటైన్ చేయాలి, ప్రైవసీ సెట్టింగ్స్. దానివల్ల మన టెక్నాలజీ పెరిగిందని ఇప్పుడు కొంతమంది ఏంటంటే కొంతమందికి ఇన్స్టా ఫుల్గా చూస్తారు, రీల్స్ చేయటం అలవాటు. అలా ఉందా? దానికి కూడా సెట్టింగ్స్ లేకపోతే ఆ రీల్స్ ఎంతమంది చూస్తున్నారు, ఎటు ఫార్వర్డ్ అవుతుంది, ఎటు పోస్ట్ చేస్తున్నారు అది తెలియలేదు అనుకో, లాస్ అయ్యేది ఎవరు? మనమే కదా. మన డేటా కానీ మన అన్నీ ఎటేటో వెళ్ళిపోతూ ఉంటాయి. ప్రతిదీ మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఓకేనా?